లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై నేడు తుది తీర్పు వెలువడనుంది. మార్చి 15న ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు కవితకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఆ తర్వాత విచారణలో భాగంగా ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది. దీంతో తనకు రెగ్యులర్ బెయిల్ కావాలని కవిత రైజ్ రెవెన్యూ కోర్టును ఆశ్రయించారు. అంతకుముందు మధ్యంతర బెయిల్ను కోర్టు తిరస్కరించింది. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై నేడు తుది తీర్పు వెలువడనుంది. మార్చి 15న ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కవిత మధ్యంతర బెయిల్ అప్లై చేశారు. ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ కోసం కూడా ఆమె అప్లై చేసిన విషయం తెలిసిందే. అయితే మధ్యంతర బెయిల్ తిరస్కరణకు గురైన నేపథ్యంలో రెగ్యులర్ బెయిల్ అయినా కావాలి అని కోరుతున్న నేపథ్యంలో కవితకు బెయిల్ లభిస్తుందా లేదా అన్న ఉత్కంఠ కనిపిస్తోంది. అప్డేట్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి, లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత బెయిల్ పిటిషన్ గురించి అయితే ట్రై చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు చుక్కెదురైంది. మరి ఈ రోజు విచారణ ఎలా ఉండబోతుంది? డీటెయిల్స్ ఏంటి? ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో భాగంగా ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ విచారణ అనేది కూడా ఇప్పటికే విచారణ అనేది కూడా కంప్లీట్ అయింది. ఈ రోజు దానిపైన రోజ్ రెవెన్యూ ప్రత్యేక కోర్టు జడ్జి తన తీర్పును వెల్లడించనున్నారు. అయితే ఇప్పటికే మధ్యంతర బెయిల్ అనేది కూడా తిరస్కరించారు. కవితకు సంబంధించి ఇటు ఈడీ కేసులోను అదేవిధంగా సిబిఐ కేసులో రెండు కేసుల్లో కూడా బెయిల్ కి సంబంధించిన వాదనలేంటి కూడా పూర్తి అయ్యాయి. దానికి సంబంధించిన జడ్జిమెంట్ అనేది కూడా వచ్చింది. అయితే ఈ కేసులో ఇటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో పాటుగా ఢిల్లీ డిప్యూటీ సీఎం తో పాటుగా ఇతర కీలకమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించిన బెయిల్ పిటిషన్లు అనేవి కూడా తిరస్కరణకు గురై కవితకు సంబంధించి ఇంకా విచారణ అనేది కూడా జరగాల్సింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విచారణ అనేది కూడా కొనసాగిస్తున్నామని చెప్పేసి దర్యాప్తు సంస్థలు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో కవితకు బెయిల్ లభించడం అనేది కొద్దిగా అనుమానంగానే కనపడుతోంది. అయితే ఇటు హెల్త్ గ్రౌండ్స్ అదేవిధంగా ఎన్నికల నేపథ్యంలో తనకు బెయిల్ అనేది కూడా మంజూరు చేయాలని చెప్పేసి కవిత తన తరపు న్యాయవాదుల ద్వారా వాదనలన్నీ కూడా వినిపించారు. కానీ కోర్టు వాటిని ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పటికే ఇదే స్కామ్ లో ఢిల్లీ సీఎం తో పాటుగా ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం వీళ్ళందరి యొక్క బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి. సో వాళ్ళ బెయిల్ అడుగుతున్న గ్రౌండ్స్ కవిత బెయిల్ అడుగుతున్న గ్రౌండ్స్ ఒకటే కాబట్టి వాళ్ళకు బెయిల్ తిరస్కరణకు గురైనప్పుడు కవితకు బెయిల్ అనేది కూడా లభించడం దాదాపు అనుమానమని చెప్పేసి కూడా ఇక్కడ ఢిల్లీలో ఉన్న పొలిటికల్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. సో 10 గంటలకు రోజ్ రెవెన్యూ కోర్టులో కవితకు సంబంధించిన జడ్జిమెంట్ అనేది కూడా వినిపిస్తారు. అయితే ఇటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితకు ఈ జడ్జిమెంట్ ను వినే అవకాశాన్ని కోర్టు కల్పించనుంది. కవితను ఇటు జైలు నుంచే విచారణకు హాజరవుతారు, అంటే కోర్టుకు హాజరవుతారని చెప్పేసి మెన్షన్ చేసిన నేపథ్యంలో ఈ రోజు కూడా కవితను తిహార్ జైలు నుంచి తీసుకురారు. వీడియో లింక్ ద్వారా జడ్జి ఏదైతే జడ్జిమెంట్ చదువుతారో దాన్ని మాత్రమే కవితకు వినిపించే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శిరీష్.